కోనోకార్పస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న వివాదం ఇది. ఈ చెట్లను నాటాలా నరకాలా? అవి విషవృక్షాల కల్పవృక్షాల? వాటి వాయువు పీలిస్తే మన ఆయువు తగ్గుతుందా? కోనోకార్పస్ చెట్ల వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉందంటున్నారు కొందరు. కాదు, ఆ ప్రచారంలో నిజం లేదంటున్నారు మరికొందరు. వృక్షో రక్షతి రక్షితః అంటారు. వృక్షాలను సంరక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయనేది పెద్దల మాట. కానీ కోనోకార్పస్ చెట్లు మాత్రం ఈ కోవలోకి రావని, అవి యమ డేంజర్ అంటున్నారు కొందరు. పచ్చదనం, అందం కోసం రోడ్ల పక్కన, రోడ్ల మధ్యలో నాటే ఈ మొక్కలను తెలంగాణ, ఏపీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు నిషేధించాయి. అసలు కోనోకార్పస్ చెట్ల వల్ల ఎలాంటి నష్టము లేదు, వీటి వల్ల ఉపయోగాలు ఎక్కువ అని చెప్పే ఆ ప్రయోజనాలు ఏమిటి? అలాగే కోనోకార్పస్ చెట్లను వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన ఏమిటి? ఎందుకు వీటిపై ఇంత వివాదం కొనసాగుతోంది? ఇది పర్యావరణానికి పర్ఫెక్ట్ కాదు అన్నట్లయితే ఈ కోనోకార్పస్ చెట్టు వెనుక దాగిన చీకటి కోణాన్ని అధికారులు అప్పుడే ఎందుకు గుర్తించలేకపోయారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మ్యాటర్లోకి వెళితే, కోనోకార్పస్, దీన్ని బటన్ వుడ్ లేదా మాంగ్రోవ్ మొక్క అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఉష్ణమండల తీర ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతోంది. దీని ఆకర్షణీయమైన పచ్చటి ఆకులు, శంకు ఆకారంలో ఉండే ఫలాలు, వేగంగా పెరిగే స్వభావం వల్ల ఇది నగరాల సుందరీకరణకు అద్భుతంగా ఆదర్శంగా కనిపించింది. దీంతో భారత్, పాకిస్తాన్, అరబ్ దేశాలు మధ్యప్రాచ్యంలో రోడ్డు డివైడర్లలో, పార్కుల్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఈ చెట్లను విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నాటేశారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో GHMC పరిధిలో కూడా ఈ చెట్లు పెద్ద మొత్తంలో నాటారు. అసలు కోనోకార్పస్ చెట్లు ఎందుకు అంత ఆదరణ పొందాయో అర్థం కావాలంటే మనం కాస్త డెప్త్గా మాట్లాడుకోవాల్సిందే. వాస్తవానికి ఈ చెట్లు కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతాయి. ఇవి ఎప్పుడు దట్టమైన పచ్చటి ఆకులు కలిగి ఉంటాయి. ఇవి తక్కువ నీటితో బతకగలవు. కాబట్టి ఎలాంటి కఠిన వాతావరణంలో అయినా ఈ చెట్లు ఈజీగా పెరిగిపోతాయి. ఇన్ని క్వాలిటీస్ ఉండడం వల్ల అధికారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు కోనోకార్పస్ ను ఎంచుకోవాల్సి వచ్చింది. కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రోవ్ జాతికి చెందిన మొక్క. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరుగుతుంది. అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కలను విస్తృతంగా పెంచారు. ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీ నిర్వాహకులు, ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ దీన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో వీటిని ఎక్కువగా నాటారు. అయితే ఈ మొక్క పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి దుష్ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇంతకీ కోనోకార్పస్ మొక్క ఎందుకు ప్రమాదకరం అనేది చూసినట్లయితే, కోనోకార్పస్ మొక్కలు తక్కువ నీటితో పెరుగుతాయి అని మనకు తెలుసు. కానీ అది నిజం కాదని అంటున్నారు. ఎందుకంటే ఈ మొక్కల వేర్లు భూమి లోపలికి 80 మీటర్ల లోతు వరకు చొచ్చుకుని పోయి భూగర్భ జలాలను అధికంగా గ్రహిస్తాయట. దీనివల్ల భూమిపై నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పర్యావరణ వ్యవస్థను కూడా నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఎలా అంటే, ఈ మొక్క స్థానిక జాతులైన గడ్డి, కలుపు మొక్కలు, ఇంకా ఇతర వృక్షాల పెరుగుదలను అణచివేస్తుంది. దీనివల్ల జీవ వైవిధ్యం క్షీణించే ప్రమాదం ఉంది. ముందుగా కోనోకార్పస్ వల్ల కలిగే నష్టాలు చూద్దాం. ఈ మొక్కలకుండే ప్రకృతి విరుద్ధ లక్షణాల వల్ల పక్షులు ఈ చెట్లపై గూళ్లను కట్టవు. సీతాకోక చిలుకలు ఈ చెట్లకు పూసిన పువ్వుల పుప్పొడిపై వాలవు. ఏ జంతువు దీని ఆకులను తినవు. ఫలితంగా ఈ మొక్క పర్యావరణ వ్యవస్థలో జీవరాశులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. కోనోకార్పస్ మొక్కలు సంవత్సరానికి 2 సార్లు పరాగ సంపర్కం చేస్తాయి. దీనివల్ల విడుదలయ్యే పుప్పొడి గాలిలో కలిసి దగ్గు, జలుబు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, చర్మ అలర్జీలను కలిగిస్తూ ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ మొక్కలు ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇంకొక విషయం ఏమిటంటే, వీటి వేర్లు చాలా బలంగా, లోతుగా భూమిలోకి చొచ్చుకునిపోతాయి. ఫలితంగా భూగర్భ డ్రైనేజీ పైపులు, మంచినీటి లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్, ఇంకా రోడ్లను ధ్వంసం చేస్తాయి. ఇవి దీనివల్ల మున్సిపాలిటీలకు లక్షల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక కోనోకార్పస్ వల్ల ఉపయోగాలేంటి అనేది చూసినట్లయితే, ఈ మొక్క కొన్ని ప్రాంతాల్లో సానుకూల ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కలు ఇసుక తుఫాన్లు, దుమ్ము, వేడి గాలులను అడ్డుకోవడానికి అడ్డుగోడగా పనిచేస్తాయి. ఇంకా దీని వేగవంతమైన పెరుగుదల, పచ్చదనం పట్టణాల్లో హరిత వాతావరణాన్ని త్వరగా సృష్టిస్తుంది. ఇతర మొక్కలలాగే కోనోకార్పస్ అనేది కూడా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం అయితే ఈ మొక్క ఇతర మొక్కల కంటే ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందని కొందరు వాదిస్తూ ఉన్నారు. కానీ ఈ వాదనలపై శాస్త్రీయంగా స్పష్టత అయితే లేదు.
అయితే ఈ మొక్క ఇచ్చే ప్రయోజనాలు దీని దుష్ప్రభావాలతో పోలిస్తే మాత్రం చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అరబ్ దేశాలు ఈ మొక్కలను పెంపడం అనేది ఆపివేశాయి. కోనోకార్పస్ మొక్క మంచిది చెడుది అనేది పక్కన పెడితే ఈ మొక్క మన స్థానిక మొక్కలతో పోలిస్తే ఏ రకంగా కూడా ప్రత్యేకమైన గుణాలను కలిగి లేదు. కొద్దో గొప్ప ఇక్కడి స్థానిక మొక్కలే మనిషికి, ఇతర జీవరాశికి ఉపయోగపడేలా స్వచ్ఛమైన గాలిని, దట్టమైన నీడను, ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇంకా స్థానిక మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కూడా ఎంతో ప్రత్యేకమైనవిగా సపరేట్గా మీకు చెప్పనక్కర్లేదు. ఇలాంటి అద్భుతమైన మొక్కలు మన దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఈ కోనోకార్పస్ మొక్కనే ఈ ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన మొక్క అని నిరూపించే పనిలో పడ్డారు కొందరు మేధావులు. ఏది ఏమైనా ప్రస్తుత ఆధారాల ప్రకారం కోనోకార్పస్ మొక్కలు చూడటానికి ఆకర్షణీయంగా, ఎడారి ప్రాంతాల్లో కొంతమేర ఉపయోగకరంగా ఉన్నప్పటికీ అవి పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి ఎక్కువగా హాని కలిగిస్తాయనేది మాత్రం నగ్నమెరుగని సత్యం. ఇవి స్థానిక మొక్కలు జీవరాశులపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అధిక నీటి వినియోగం వల్ల నీటి కొరత ప్రమాదం పెరుగుతుంది. పుప్పొడుల వల్ల మానవులకు శ్వాస, చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. డ్రైనేజీ పైప్ లైన్లు, రోడ్లకు హాని కలిగించడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కలను పెంచడం కంటే స్థానిక జాతులకు చెందిన మర్రి, వేప, రావి, కానుగ, నీలగిరి, మేడి, నేరేడు లాంటి మొక్కలను ప్రోత్సహించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఇక ఈ కోనోకార్పస్ గొడవ పక్కన పెడితే నేనేమంటానంటే, కొందరు కుక్కను పెంచుతారు కానీ ఒక మొక్కను పెంచలేకపోతారు. కుక్కను పెంచడం వల్ల ప్రయోజనాలు ఏంటో నాకైతే తెలియదు. బట్ నేనేమంటానంటే, మీరేమైనా పెంచినా పెంచకపోయినా ఒక మొక్కని పెంచితే మాత్రం అది ఖచ్చితంగా మనకు చాలా ఇస్తుంది. మనం ఒక మొక్కకి ప్రాణం పోస్తే అది మనకు ప్రాణవాయువుని ఇస్తుంది, ఆకలేస్తే ఆహారాన్ని ఇస్తుంది, అలసి తొలసి కూర్చుంటే సేద తీరడానికి నీడనిస్తుంది. ఇవేమిటి, ఇంకా పువ్వులు, పుప్పొడులు, సువాసనలు, తేనెలు అంటూ జీవ వైవిధ్యం కోసం తన జీవితమే త్యాగం చేస్తుంది మొక్క. మన కోసం ఇన్ని చేసే మొక్కకు మనం మొక్కకపోయినా పర్వాలేదు, కానీ మన లైఫ్లో జరిగే ప్రతి మంచి పనికి ఒక మొక్కను నాటుదాం. అదే మన లైఫ్లో అతి గొప్ప పని అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.